ప్రేమిస్తుంది మదన్నే. సిగ్గేస్తుంది. ఏయ్, ఇక్కడికి పిలిచి ఏం మాట్లాడవేంటి? మధు, అసలు ఇన్ని రోజులు ఎలా దాచాం మధు? ఏంటి? అదే నీకు నా మీదున్న ప్రేమని. రేయ్, మధుని నీకు బెటర్ అనిపించవచ్చు, బెస్ట్ అనిపించవచ్చు, నాకన్నా మంచిగా నీకు దొరకపోవచ్చు. అందుకే నువ్వు నన్ను ఇష్టపడవచ్చు. మధు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని మీ అమ్మకే చెప్పావు. ఆఫ్టర్ ఆల్ నీకు చెప్పలేనా? చెప్తా చెప్తా. ఐ లవ్ యూ మధు, ఐ లవ్ యూ మధు, ఐ లవ్ యూ. బానే. ఏమైంది మధు? నేను ప్రేమించట్లేదు. ఓ, వేరే ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. అనుకున్నానులే. నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తావు? ఏ బాగా చదువుకునే డాక్టర్నో, ఏ ఇంజనీర్నో, ఆటో డ్రైవరా? మధు, నీకు వచ్చేవాడిని మీ అమ్మ అంబానీ రేంజ్లో ఉంచుకుంటుంది. నువ్వు ఆటో డ్రైవర్ లవ్ చేస్తున్నావా? నైస్, సూపర్. ఇప్పుడు కాదురా, అదొకప్పుడు. ఓ, ఎప్పుడు? ఒకరోజు నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఒక ఆటో వచ్చి నా ముందాలి. ఆటోలో నుంచి హీరోలా ఒకటి దిగాడు. స్టైలిష్గా పాన్నములతో నాకు ప్రపోజ్ చేశాడు. నేను ఎండలో ఉండైనా నిన్ను గుండెలో పెట్టుకొని చూసుకుంటా. ఐ లవ్ యూ. 1 సెకండ్. ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ. ఆటో కొటేషన్ పడిపోయావా? చిచి, ఆటో కొటేషన్ పడిపోయావా? అయినా మధు, ఆయన లవ్ చేస్తున్నాడు మీ అమ్మకి తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటా తెలుసా? అయినా అండి మీ అమ్మ ఎలా ఒప్పుకుంటుంది అనుకున్నావు? మేము బిజినెస్ చేస్తాం మేడం. నేను బిజినెస్ చేసి మస్తు పైసలు సంపాదించి మీ అమ్మను ఒప్పించి నేను మంచిగా చూసుకోవాలని ఉన్నది, కానీ పైసలే లేవు. అంటే ఆడికి అవసరమైనప్పుడల్లా డబ్బులు ఇచ్చావు, అంతేనా? క్యూఆర్ కోడ్ బేబీ. ఇదిగో మమ్మీ కార్డ్, తీసుకొని డ్రా చేసుకో. మరి పిన్ను? 0 1 4 3. మధు, ఇప్పటి వరకు నువ్వు నాకు ఎన్నో చేసినావు, కానీ నీ గుర్తుకు ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇవ్వలేదు తెలుసా? ఇంకేమున్నాయి బేబీ ఇవ్వడానికి? అంటే నేను ఈ పైసలు తీసుకొని తాగుతున్నా అనుకుంటున్నావా? నువ్వద్దు, నీ పైసలు వద్దు, నీ కార్డు వద్దు, తీసుకో. లేదు లేదు లేదు, తీసుకో. నేను అలా ఏం అనలేదు. నువ్వు అలా అన్నా నేను ఏం అనుకోను బేబీ. నీ గుర్తుగా ఏదైనా ఇవ్వచ్చుగా. ఏమివ్వను? ఆ రింగ్ ఇవ్వచ్చుగా. అమ్మో, ఈ రింగా? ఇది మా అమ్మమ్మ మా అమ్మకిచ్చింది, మా అమ్మ నాకిచ్చింది. నువ్వు వీడికిచ్చావు. అమ్మా, ఇన్నిచ్చావా? ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే కోరుండదు తెలుసా? నా భయం పోయిన డబ్బు గురించి కాదు, నేనిచ్చిన రింగు గురించి. రింగు దొబ్బేశాడు చెత్తేదవా. అమ్మ అడిగినప్పుడల్లా మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నా. హాయ్ అమ్మా. ఏయ్, ఇలారా. ఏమైందమ్మా? చేతికి రింగేదే. బయట దొంగలు ఎక్కువ అని నైట్ న్యూస్లో చూసానమ్మా, అందుకే లోపల పెట్టేశా. రింగేదే. అమ్మా, అది రింగ్ కలర్ పోతుందని బ్యాగ్లో పెట్టేశా. అది గోల్డ్ రింగ్ అదే, కలర్ ఎందుకు పోతుంది? సరే అమ్మా.
ఆడికి పడిపోయేవని నవ్వాలో ఆడి చేతిలో మోసపోయేవని బాధపడాలో తెలియట్లే. రేయ్ నువ్వు మూయిబే. అది సరే, మీ అమ్మ దగ్గర నా పేరు ఎందుకు చెప్పావే? వాడిని ప్రేమించినా అని చెప్తే మమ్మీ నన్ను చంపేస్తుంది. హ్మ్. అందుకే తప్పించుకోవడానికి నీ పేరు చెప్పా. ఆహా. కానీ మమ్మీ నిన్న యాక్సెప్ట్ చేసి నాకు షాక్ ఇచ్చింది. ఆంటీ, మధు కావాలని అబద్ధం చెప్తుంది. మీరు మధు మాట్లా నాకేం ప్రాబ్లం లేదు. అమ్మా నువ్వు చెప్పేది నిజమేనా? అవునే, ఏ తింగరోనో ప్రేమిస్తున్నావు అనుకున్నా గానీ ఈ తింగరోని చచా మదన్ అనుకోలే. మదన్ అయితే నాకే ప్రాబ్లం లేదు. మదన్ ఓకే. ఆంటీ, మీరు చెప్పింది నిజమేనా? అవును బాబు, అయినా నీకేం తక్కువ? కొబ్బరి చెట్టంత హైట్ ఉంటావు, బంగిరిపల్లి మామిడి పండు లాంటి మనసు. ఆంటీ అర్థం కాలేదు. అదే బాబు, కొబ్బరి చెట్టంత హైట్ ఉంటావు, బంగిరిపల్లి మామిడి పండు లాంటి మనసు. ఈవిడేంటి అర్థం కాలేదంటే అర్థమైనట్టు చెప్పాలి కానీ చెప్పింది చెప్పి వెళ్ళిపోయింది. కొబ్బరి చెట్టు మామిడి పండ, ఇవే మామిడి పళ్ళు అంటే. చిన్నప్పుడు మా మామిడి తోటలో ఉండే పళ్ళు అవి పళ్ళు అంటే సూపర్గా ఉంటాయి తెలుసా? మామిడి తోట? హ్మ్. చిన్నప్పుడు కొబ్బరి తోటలో తిరుగుతూ పెరిగేవాడిని. కొబ్బరి తోట? ఓహో, హా, మధు, నాకు అర్థమైంది. మధు, మీ అమ్మ నాకు మామిడి తోటలో కొబ్బరి తోటలు ఉన్నాయనుకుంటుంది. అవునా? అయితే నువ్వు బాగా రిచ్ అనమాట. రిచ్చా బొచ్చా అవన్నీ ఎప్పుడో పోయాయి. ఎలా? మా తాతకి లేడీస్ వీక్నెస్ ఉందిలే. ఆంటీలు మనోభావాలతో ఆడుకొని భూములను తగలెట్టాడు. ఒక 2 ఎకరాలు మిగిల్చాడు అంతే. ఈ మ్యాటర్ మా మమ్మీకి తెలిస్తే మన ఇద్దరికి పెళ్లి చేస్తుందా? నేను ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది. ఉన్న పలంగా బయటకంటే ఎక్కడ ఉండాలి? మధు, నాకు జాబ్ వచ్చేంత వరకు ఆస్తులు లేవని మీ అమ్మకి చెప్పకు మధు, ప్లీజ్. సరే అయితే మన ఇద్దరం ఒక డీల్ చేసుకుందాం. ఏంటి, పెళ్లి చేసుకుందామా? ఛీ, నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? సర్లే, పెళ్లి చేసుకుంటే నీకు లైఫ్ ఇద్దాం అనుకున్నా. నీతో లైఫా? నువ్వు పక్కనుంటేనే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇంకా పెళ్లి చేసుకుంటే నిన్ను భరించలేను మహాప్రభు. సర్లే, మాకు ఎవరో ఒకరు వస్తారు. సరే వస్తారులే కానీ నేను చెప్పేది విను. నీకు ఆస్తులు లేవని మమ్మీకి చెప్పకుండా ఉండాలంటే వాడితో బేసిన రింగ్ మన ఇద్దరం వెతికి పెట్టాలి. ఈ హెల్ప్ కనుక నువ్వు నాకు చేసి పెడితే నీకు జాబ్ వచ్చే వరకు నేను మమ్మీతో ఏం చెప్పను. ఒక్కవేళ వాడు దొరక్కపోతే? నువ్వు గేట్ బయట నీ బ్యాగులతో ఉంటావు. హే, ఎందుకు వాడు దొరికేస్తాడు. డీల్ మధు. మధు, నీ సెర్చింగ్ నా సావుకు వచ్చింది. నీ సావేమో కానీ ఆ రింగ్ దొరకకపోతే మా అమ్మ నా సావు చూసేలా ఉంది. ఆ సావేంటో, ఈ రింగ్ ఏంటో, బొంగి ఎండేంటో. అవును, ఆ శ్రీకాకుళం పోలీస్కి ఫోటో చూపిస్తే హెల్ప్ చేస్తాడు కదా? చేస్తాడు. మరి కాల్ చేయి. చెయ్యొచ్చు, కానీ నెంబర్ లేదుగా.
ఫోన్ నెంబర్ లేకపోవడం ఏంటి? అంటే ఆ రోజు 10 నెంబర్లు అనుకొని 9 నెంబర్లే తీసుకున్నాను అనమాట. ఏ నెంబర్ మిస్ అయిందో తెలియట్లేదు. అందుకనేనా అమ్మ చెప్పిన పనులన్నీ చేస్తున్నావు? మధు, మావయ్య మావయ్య ఏంటి? మావయ్య మీ మావయ్య ఎందుకంత షాక్ అవుతున్నావు? ఏ నువ్వు మా మామయ్యని చూస్తున్నావు, కానీ మామయ్య పక్కన ఉన్న ఆటో డ్రైవర్ వాడేనా? Go, 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 go.